హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు సింపుల్ వ్లాగ్స్ విత్ దుర్గా. ఇవాళొచ్చేసి పూర్ణం బూరెలు చాలా ఈజీగా, సింపుల్‌గా స్టెప్ బై స్టెప్ ఎలా తయారు చేయాలో చూపిచ్చేస్తాను. బిగినర్స్ గూడా ఈజీగా చేసేయొచ్చు. ఇది చాలా పైన క్రిస్పీగా, చాలా టేస్ట్‌గా మీరు మార్నింగ్ జేసిన ఈవినింగ్ వరకు అదే క్రిస్పీగా ఉంటాయి. ఎలా తయారు చేయాలో చూపిచ్చేస్తాను. అయితే చాలామంది పూర్ణం బూరెలు చేయడానికి స్కిప్ చేస్తారనమాట. చాలా ప్రాసెస్ కదా అని. అయితే ఒకసారి ఇలా తయారు చేసి చూడండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. అయితే పైపిండి కోసం అయితే ఇక్కడ ఒక బౌల్ తీసేసుకొని, ఒక కప్పు దాకా మినపప్పు తీసేసుకోవాలి. ఏ మెజర్‌మెంట్ మీరు ఏ కొలతతో తీసుకుంటారో ఆ కొలతతో అనమాట. నేను ఒక కప్పు తీసుకుంటున్నాను. కప్పుతో ఒక కప్పు మినపప్పు, 2 కప్పుల బియ్యము, రేషన్ బియ్యం గానీ, సోనా మసూరి గానీ ఏదైనా తీసేసుకోండి. ఒక స్పూన్ దాకా శనగపప్పు వేసేసుకొని, శుభ్రంగా కడిగేసేసుకొని, వాటర్ వేసేసుకొని 2 అవర్స్ దాకా నానబెట్టేసేసుకోవాలి. పైపిండికైతే అలా నానబెట్టేసుకోవాలి. తర్వాతొచ్చేసి లోపల శనగపప్పు పూర్ణంకైతే శనగపప్పు ఒక కప్పు తీసేసుకున్నాను. కుక్కర్‌లో అయితే వేసేసుకొని శుభ్రంగా ఇలా కడిగేసేసుకోవాలి. 2, 3 సార్లు కడిగేసేసుకొని వాటర్ అంతా తీసేసుకొని ఈ ఈ శనగపప్పుకి ఒక కప్పు కాబట్టి 1:30 కప్పు వాటర్ కరెక్ట్‌గా సరిపోతుంది. ఇంకా ఎక్కువ వాటర్ అవసరం లేదు. 1 ½ అయితే సరిపోతుంది. ఇది వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేసుకోవాలి. నానబెట్టేసుకోవాలనమాట. శనగపప్పు చూడండి నానిపోయింది. ఇలా అయితే ఉంటే పప్పనేది తొందరగా ఉడికిపోతుందనమాట. ప్రెషర్ కుక్కర్‌లో అయితే మూత పెట్టేసేసుకొని ఒక 3 విజిల్స్ లో ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే అవి అంతలోకి మనము బియ్యం అయితే నానిపోయి ఉన్నాయి. బియ్యము, మినపప్పు అది గూడా వాటర్ అంతా తీసేసి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పూర్ణంకైతే పైపిండి చాలా థిక్ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. మరీ పలుచగా ఉంటే మాత్రం ఈ పూర్ణం అనేది రాదనమాట సరిగా. బూరెలు చేయడానికి రాదు. ఇలా అయితే చేసేసుకోవాలి. అండ్ మరీ మెత్తగా అయితే మిక్సీ పట్టొద్దు. కొంచెం బరకగా పట్టేసుకోండి. ఇడ్లీ పిండి ఉంటుంది గదా! ఆ విధంగా పట్టేసుకొని ఇలా అయితే ఒక 1 అవర్ దాకా పక్కన పెట్టేసుకోండి. ఆ టైంలో మనమైతే శనగపప్పు ఉడికిపోయింది చూసారా? మెత్తగా ఉడికిపోయింది. 3 విజిల్స్‌లోనే ఉడికిపోతుంది. మరి కొంచెము ఉడకలేదంటే ఇంకో విజిల్ అయితే పెట్టేసుకోండి. చూడండి మెత్తగా ఉడికిపోయింది. నాకైతే సరిపోయింది. తర్వాతొచ్చేసి దీంట్లో ఒక కప్పుకి ఒక కప్పు కరెక్ట్ మెజర్‌మెంట్ అయితే ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఒక పావు కప్పు ఎక్కువ ఏసుకోండి. ఇలా వేసేసుకొని ఫస్ట్ గెరిటెతోటైతే కలిపేసేసుకొని, నెక్స్ట్ వచ్చి స్మాషర్ తీసేసుకొని పప్పు గుత్తి గాని ఇట్లా తీసేసుకొని మెత్తగా ఇలా స్మాష్ చేసేసుకోండనమాట. స్మాష్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది చూసారా? ఇంక నెక్స్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసేసి గ్యాస్ మీద పెట్టేసేసుకోవాలి. పొయ్యి మీద పెట్టేసుకున్న తర్వాత దాంట్లో ఇలాచీ పౌడరు, ఒక స్పూన్ దాకా నెయ్యి వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది పూర్ణం చాలా టేస్ట్‌గా ఉంటుంది. నెయ్యి వేయడం మాత్రం స్కిప్ చేయొద్దు. ఇలా వేసేసుకొని ఆ పూర్ణం అనేది మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించేసుకోవాలనమాట. కుక్ చేసేసుకోవాలి. చూసారు కదా! మనము కుక్ చేస్తుంటేనే దగ్గర పడిపోతుంది అనమాట. ఆ బెల్లము, ఆ పప్పు అనేది బాగా ఇలా ఉడికిపోతుంది. చూసారు కదా మీరు వీడియోలో చూస్తున్నట్టుగానే ఇక్కడ బాగా కొంచెం వాటర్ వాటర్‌గా ఉండి తర్వాత దగ్గర అయిపోతుందనమాట. దాన్నైతే ఇంక గ్యాస్ బంద్ చేసేసుకొని దీన్నైతే చల్లారించేసుకోవాలి. చల్లారించేసుకున్న తర్వాత మాత్రమే మనం లడ్డూల్లాగా అంటే పూర్ణంలాగా తయారు చేసేసుకోవాలనమాట లడ్డూలు. ఇలా చూడండి నేను కాసేపు పక్కన పెట్టేసుకున్నాను. చల్లారిన తర్వాత కొంచెం చేతికి అయితే ఘీ అప్లై చేసేసుకొని చిన్న చిన్న ఉండలుగా లడ్డూల్లాగా తయారు చేసేసుకున్నాను వీటిని. చిన్న చిన్నవి మన పోర్షన్స్ మనము పూర్ణం ఎలా తయారు చేసుకోవాలంటే బూరెలకి తగ్గట్టుగా ఎంత పెద్దయి కావాలంటే అంత పెద్దగా అయితే చేసేసుకోండి. నేనైతే చిన్న చిన్నవిగా బాల్స్‌లాగా ఇక్కడ ఒక కప్పుకి నాకొచ్చేసి ఇక్కడ 11, 12 వచ్చాయి. కరెక్ట్‌గా ఇంకా అమ్మవారి ప్రసాదం చేయడానికైతే కరెక్ట్ సరిపోతుంది. ఇలా చేసేసుకోవాలి. తర్వాతొచ్చేసి పక్కన పెట్టేసుకున్నవి ఇంకా పిండి కొంచెము ఆహ్, అంటే ఫర్మెంటేషన్ అవసరం లేదు. కానీ ఇలా దీంట్లో అయితే మీకు ఫర్మెంటేషన్ అంటే అప్పటికప్పుడు రుబ్బుతున్నాం కాబట్టి సోడా వేసుకునేవాళ్ళు సోడా వేసేసుకోండి. తర్వాతొచ్చేసి నేను సోడా అయితే వేయలేదు. నాకు 1 అవర్ పక్కన పెట్టేసుకున్నాను కాబట్టి సరిపోయింది. దీంట్లో 2 స్పూన్స్ దాకా మైదా పిండి వేశాను. ఇది సీక్రెట్ అనమాట. నేనైతే వేస్తాను ప్రతిసారి అనమాట. వేసి తర్వాత ఉప్పు కొంచెము, తర్వాత చక్కెర వేసేసుకోవాలి. చక్కెర అనేది మనము పూర్ణము నూనెలో వేయంగానే కలర్ అనేది వస్తుందనమాట. కాబట్టి షుగర్ అనేది వేస్తాము. ఇంక మొత్తం ఇలా వేసేసుకొని ఫస్ట్ బాగా అంటే బాగా చేయి తిరిగిన వాళ్ళు అంటే వంట ఎక్స్‌పర్ట్స్ ఉంటారు గదా! వాళ్ళైతే చేత్తో వేసేసుకోవచ్చు. బిగినర్స్ అయితే స్పూన్‌తో ఇలా వేసేసుకోండి. వన్ బై వన్ ఆయిల్‌లో వేసేసుకొని, ఆయిల్‌లో వేసిన తర్వాత దాన్ని కదపకుండా ఇలా అయితే గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసేసుకుంటే మన పూర్ణం బూరెలైతే రెడీ అయిపోతాయండి. వేడి వేడిగా ఇలా చేసేసుకొని అమ్మవారికి పెట్టేసుకొని, తర్వాత దాన్ని ఒక హోల్ చేసేసుకొని దాంట్లో ఘీ ఏసేసుకొని తింటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇంక ఒకటానికి ఒకటి తింటూనే ఉంటాననమాట. అలా ఉంటుంది ఈ పూర్ణం
బూరలు పైన క్రిస్పీగా ఉండి, లోపల చాలా సాఫ్ట్‌గా ఉండి, మస్తు టేస్ట్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.